అందరికీ స్వాగతం. పిఎస్ఎస్ఎం లైవ్ ప్రేక్షకులకు కూడా సుస్వాగతం. ఈరోజు మన ప్రెజెన్స్ డే 5. పత్రి సార్ బుక్స్ గురించి చెప్పిన విషయాలు చాలా బావున్నాయి. యాక్చువల్‌గా పుస్తకం కొన్ని చదవటం ఒక ఎత్తైతే, దాన్ని ఎవరికన్నా మళ్ళీ ఇవ్వడం అనేది ఇంకొకటి. అంటే మనలో ఎంతమందికి ఆలోచన వస్తుంది చెప్పండి? మనం చదివేసాము. ఓకే. ఈ పుస్తకాన్ని ఎవరైతే మన ఫస్ట్ టైమ్ ఫస్టొచ్చిన వాళ్ళు గావచ్చు, ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా కలిసినప్పుడు గాని, ఈ బుక్ మనం చదివాం కదా! వీళ్ళకిద్దాము అనే ఆలోచన ఎంతమందికొస్తుంది మనలో. అది నిజంగా అద్భుతం. ఓకే. సో, ఆహ్, అయితే ఇవాళ మనం నిన్న ధ్యానం అంటే ఏంటి? ధ్యానం కానిది ఏమిటి? అనే విషయాన్ని నేర్చుకున్నాం గదా! అంటే చంద్ర సార్ చెప్పారు గదా! ధ్యానం కానిది ఏంటి అంటే, పూజలు చేయటం కానీ, లేదంటే ఒక వాకింగ్, యోగా ఇట్లాంటివన్నీ కావు. కానీ అవి మన మనసుని సిద్ధం చేసే ఉపకరణాలు అనేది అవి జస్ట్ వాటి కోసం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం యోగా చేసి ధ్యానం చేసినప్పుడు, లేదా ఒక బ్రెత్ ఎక్సర్‌సైజ్ చేసి ధ్యానం చేసినప్పుడు, మన మైండ్ అంతా రెడీగా ఉంటుందనమాట. కాన్షియస్‌లోకెళ్ళిపోతాం కాబట్టి. కానీ నిజమైన ధ్యానం అనేది మన ఆలోచనలు, భావాలు అండ్ శరీరాన్ని నిశ్శబ్దంగా గమనించడం. దీన్ని అంటే సాక్షిగా ఉండటం. అది దాన్ని ధ్యానము అంటారు అనేసి నిన్న మనం తెలుసుకున్నాము. అది ఒక జీవన విధానం అని కూడా మనం తెలుసుకున్నాం గదా! అయితే ఈరోజు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మరియు దాన్ని సాకారం చేసుకోవడానికి ముఖ్యమైన 3 అంశాలున్నాయంట. అది ఇవాళ అంటే సాధారణంగా మనం ఏంటి మేనిఫెస్టేషన్ అంటే ఏమనుకుంటాము? మన మనసులో ఏదైనా బలంగా నమ్మి, దాన్ని ఊహించి అండ్ దాని మీద దృష్టి పెట్టటం వల్ల ఆ ఆలోచన క్రమంగా మన జీవితంలోకి నిజమవుతుంది అంటారు కదా! అండ్ అంతే గాకుండా ఇంకా ఏమంటారంటే, మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి అని. అయితే అది ఎలాగా, ఏంటి అనేది వివరణ మన చంద్ర సార్ ఇస్తారు. ఆహ్, మన కోరికల్ని సులభంగా సాకారం చేసుకోవడానికి అవసరమైన 3 ముఖ్యమైన దశలేవో కూడా వివరించబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ గెట్ రెడీ. సార్ ప్లీజ్ టేక్ ఓవర్. ఓకే. థ్యాంక్ యూ. ధ్యానం అంటే మనసును శూన్యం చేసుకొని అక్కడ ఏమొస్తే దాన్ని గమనించటం. అది మనం తెలుసుకున్నాం నిన్న. మనసును శూన్యం చేసుకోవాలి. శూన్యం స్థితిలో మనకి ఏముంటే అవన్నీ గమనిస్తూ ఉండాలి. దానికి నిజమైన ధ్యానము, ధీ+ యానము అంటే సూక్ష్మ శరీర యానం ఉంటుంది. ఎంతో నాలెడ్జ్ వస్తే దాన్ని గ్రహించడం ఉంటుంది. శక్తిని అనుభవించడం ఉంటుంది. ఇవన్నీ కూడా మనసు శూన్యం చేసుకున్నప్పుడు జరిగే విషయాలు. సో మేనిఫెస్టేషన్‌కి వద్దాం మెల్లగా. మేనిఫెస్టేషన్ ఇంకా టైం ఉంది. ఓకే. అయితే ఈరోజు పత్రిక చెప్పింది నేను దాన్ని ఎలాబొరేట్‌గా చెప్దాం అనుకుంటున్నాను బుక్స్ గురించి. నిన్న, నిన్న, మొన్న చెప్పాను. సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఎప్పుడు చెప్పుకున్నాం? బుధవారం నాడు చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నాం? 2 విషయాలు. మన జీవితాన్ని మార్చడానికి అంటే మన మనసుని మార్చాలి, మన మైండ్ మార్చాలి అంటే పూర్తిగా పరివర్తన చెందాలి అంటే ధ్యానము, జ్ఞానము 2 ఉన్నాయని చెప్పుకున్నాం. జ్ఞానం అంటేనే ఒకటి ఈ బుక్స్ ద్వారా మనం నేర్చుకున్నది దాన్ని ఇంప్లిమెంట్ అమలు పరుస్తూ ఉంటే వస్తుంది. సో ధ్యానానికి బిగినింగ్ నాలెడ్జ్ అందరి నుంచి నేర్చుకోవటము. అందులో భాగంగా బుక్స్ నుంచి చదవటము అనేది జ్ఞానానికి బిగినింగ్. ధ్యానం దానికి జోడించినప్పుడు మనం అమలు చేస్తాము. ఆటోమేటిక్‌గా అది జ్ఞానం అవుతుంది. ఏదైతే నేర్చుకుంటామో దాన్ని అమలు పరిస్తే ఎవరైనా కోప్పడుతుంటే తిరిగి కోప్పడడం, తిరగబడడం ఒకటైతే కామ్‌గా ఉండటం రెండోది. నేర్చుకుంటాం కామ్‌గా ఉన్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి నిజంగా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు. అప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఓహో! ఇది ఎంత దీనిలో ఎంత పవర్ ఉందో అని. ఎంత తొందరగా ఆ ఇష్యూ డిసాల్వ్ అవుతుందని అర్థమవుతూ ఉంటుంది కామ్‌గా ఉంటే.
అప్పుడు అది జ్ఞానం అయిపోయింది. ఒకసారి అభ్యసించాం, మనకు అర్థమైంది. ఇంకోసారి చేస్తాం, అర్థమైంది. మూడోసారి చేస్తాం, అర్థమైంది. అప్పుడు మనతో ఉంటుంది అది ఎప్పుడు కూడా. సో డిఫరెన్స్ దీనికి ముందు నేర్చుకోవాలి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఇవే ఈ బుక్స్ ద్వారా నేర్చుకునేది. మన ఈ ఈ ప్రయాణంలో ప్రతి మాస్టర్ పిఎస్ఎస్ఎం మాస్టర్ ప్రయాణంలో, ప్రతి బుద్ధాశయ ప్రయాణంలో, ప్రతి పిఎంసి ద్వారా ప్రేరేపించిన మాస్టర్స్ ప్రయాణంలో ఖచ్చితంగా ధ్యానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అందుకనే పిఎంసి అంత జ్ఞానాన్ని రెగ్యులర్గా ఇస్తూనే ఉంది. ఈ రెండు ఉంటే జ్ఞానాన్ముక్తి అన్నారు. జ్ఞానాన్ముక్తి, జ్ఞానం ద్వారా మోక్షము, ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా మోక్షము. నాలెడ్జ్ లిబరేట్స్. భగవద్గీతలో చెప్పబడింది, ఎట్టి వారికైనా సరే ధ్యానం ద్వారా ఖచ్చితంగా మోక్షం వస్తుంది, అన్ని కష్టాలు పోతాయి, అన్ని డిజాల్వ్ అయిపోతాయి, కర్మలన్నీ డిజాల్వ్ అయిపోతాయని ఉంది. ముక్తి అనేది 100 జన్మలు అవని, నాలెడ్జ్ అనేది లేకపోతే రాదు అని చెప్తారు ఆది శంకరాచార్య. ముక్తి రాదు, మోక్షం రాదు, అంటే సఫరింగ్ నుంచి బయటికి రావడం అనేది ఉండదు ఎప్పుడు మనకి కానీ జ్ఞానం రాకపోతే. ముక్తిం నా భజతి జన్మ సథేన, జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం నా భజతి జన్మ సథేన. అంటే జ్ఞానం లేని వాళ్ళకి ప్రతి మతాల్లో కూడా ముక్తిం నా భజతి, 100 జన్మలు ఎత్తినా కూడా ముక్తి రాదు అని చెప్తే భజగోవిందంలో ఆదిశంకరుడు కూడా చెప్తుంటారు. అదే పత్రికారు మొదటి నుంచి కూడా చెప్తూనే వచ్చారు. దీంట్లోకి వచ్చినప్పుడు నాకు కన్వర్జేషన్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్ అనే బుక్ ఎన్నో రికమెండ్ చేసిన బుక్స్లో ఆ బుక్ ద్వారా నాకు పూర్తిగా నా గురించి తెలిసింది. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది పూర్తిగా. అప్పుడు అర్థమైపోతుంది, దాన్ని ఎన్లైటన్మెంట్ అంటాం. ఎందుకున్నాను నేను, ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ధ్యేయం ఏంటి, నేను దేనికున్నాను, నా పర్పస్ ఏంటి అనే విషయం ఒకటి అర్థమవుతూ ఉంటుంది. నేను ఎలా ఉండాలి. సో వీటి గురించి, ఈ పుస్తకాల గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఇంకొద్దిగా డీటెయిల్గా డిఫరెన్స్ మనం ఈరోజు ధ్యానం తర్వాత తెలుసుకుందాం. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ క్రియేషన్ అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మనం అనుకునేవన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడైతే మనం నెగిటివ్ ధోరణి, నెగిటివ్ ఆలోచనల్ని ఆటోమేటిక్గా డిజాల్వ్ చేసుకుంటామో అవన్నీ నెగిటివ్ ఆటోమేటిక్ డిజాల్వ్ అయిపోతాయి. నెగిటివ్ డిజాల్వ్ అయిపోతే ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం దేన్ని అనవసరమైనవి క్రియేట్ చేసుకోము. సో అవసరమైనవి మనకు అనిపిస్తూ ఉంటాయి, వస్తుంటాయి. అవి ఎప్పుడూ వస్తున్నాయి. అనవసరమైన ఆలోచనలతో మనం ఆపేసుకుంటున్నాం, ఆపేస్తాము. సో ఆటోమేటిక్గా మనకి రావాల్సినవి మనం పొందుతూ ఉంటాం. దాన్ని డిఫాల్ట్ క్రియేషన్ అంటారు. ప్రతి ధ్యానంలోకి రాగానే ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా తెలియకుండా అనుకున్నవో, తెలిసి అనుకున్నవో, అంటే సంకల్పం అలాంటివి అవి వస్తూ ఉంటాయి. అయితే మేనిఫెస్టేషన్ అనేది ఇంకా మనకున్నటువంటి పవర్తో దాని మీద ఎక్స్ట్రా దృష్టి పెడితే కొద్దిగా త్వరితగతంగా మనము క్రియేటర్గా అయ్యి మనం కూడా ఒక క్రియేషన్లో పాల్గొంటాం యాక్టివ్గా. ప్యాసివ్గా కాదు, యాక్టివ్గా. అదొక సైన్స్, మేనిఫెస్టేషన్ సైన్స్. ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళకి అది చాలా చక్కగా సులభం అవుతుంది ఆ సైన్స్. అయితే అర్థవంతంగా చేయాలి, ఒక క్రియేటర్గా చేయాలి. అంటే నేను ఈ క్రియేషన్లో భాగంగా ఉన్నాను అనుకుంటూ సరైన చేయాలి. వాటి గురించి చక్కగా మనం ఈ 3వ వారంలో ఈ ప్రోగ్రాం అంతా, వారం అంతా కూడా దానికే, ఈ మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేసుకోగలము. ప్రతి ధ్యానికి అవుతూ ఉంటాయి. ఇంకా త్వరితగతిలో ఇంకొద్దిగా సులువులు, మెళకువలు అన్నీ తెలుసుకుంటాము ఆ వారంలో మేనిఫెస్టేషన్ సంబంధించి. సో అయితే డియర్ ఫ్రెండ్స్,
మన అవగాహన ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. పర్సెప్షన్ షిఫ్ట్ అవ్వాలంటాము. ఒక జీవితం ఏంటి? ఓకే. మనము పుట్టాము అంటే దెన్ చదువుకోవాలి, బాగా తయారవ్వాలి, చదువుకోవాలి. దెన్ పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఉద్యోగం చేయాలి, సెటిల్ అవ్వాలి, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత అయిపోయింది. అది ఒక టైపు. అదొక అవగాహన. అదే అవగాహన కొన్ని రోజులకి ఇదేంటి ఇంతేనా? అంతేనా జీవితం అంటేనే? దీనికంటే ఇంకా గొప్పదేమైనా ఉందా? దీనికన్నా వేరే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు సడన్గా మనం అనుకుంటాం, ఓకే నాకన్నా 10 మందికి ఉపయోగపడితే ఇంకెంత బాగుంటుంది అనుకుంటాం. అదొక అవగాహన. అప్పుడు 10 మందికి ఉపయోగపడతాం. ఒక లయన్స్ క్లబ్ మెంబర్ అవుతాం, రోటరీ క్లబ్ మెంబర్ అవుతాం. అది చేస్తూ చేస్తూ కొన్ని రోజులకి అక్కడ కూడా అంతగా అనిపించదు. అయిపోయింది. సంతోషంగా అనిపించదు. బాధలు, కష్టాలు అవి ఉన్నాయి. మనకు మన ఆలోచన వస్తుంది. మన అవగాహన. ఇంతేనా? ఇంకా ఏముంది? నేనేంటి? ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎందుకు జరుగుతోంది ఇది అనుకుంటాము. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ధ్యానంలోకి వస్తాను. నేనెక్కడిని? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకున్నాను? అనే విషయం గురించి అప్పుడు నిజంగా ఆలోచిస్తాం. అప్పుడు వస్తుంది ధ్యానం గురించి ఆలోచించడం. అంటే అవగాహన షిఫ్ట్ అవుతూ ఉంటే మనకు అనుభవాలు మారుతూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్‌గా ధ్యానంలోకి వస్తాం. ఆటోమేటిక్‌గా రిషికేష్ వెళ్తాం. మనం స్వామిల దగ్గరికెళ్తాం. లేకపోతే ఒక యోగుల గురించి చదువుతాం. భగవద్గీత వింటాం. ఇవన్నీ అవగాహన మారుతుంటే జరిగే విషయాలు. ఆమేదో కాకతాళీగా యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందనుకుంటా. ఏది యాక్సిడెంట్‌గా జరగదు. సపోజ్ మీ దగ్గర ఒక రూ. 1000 ఉందనుకోండి. ఒక $100 ఉంది. దాన్ని ఊరికనే అలా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? $100 రూ. 1000 ఉంటే దాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలా కావాలో మనం చూస్తాం గదా! ప్రతి ఒక్కరు చేసేది అదే. డిఫాల్ట్‌గా మనకు తెలుస్తుందది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అంటే ఎఫిషియన్సీ, కౌశల్యము. అది మనం జేసినప్పుడు ఈ విశ్వాన్ని క్రియేట్ చేసినటువంటి ఫోర్స్ ఎందుకు చేయదు? గ్యారంటీగా చేస్తుంది. తను కూడా ఎఫిషియెంట్‌గా చేయాలని చూస్తుంది. అంటే నేను ఎందుకొచ్చాను అనే విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. సో, అవగాహన పెరిగితే డియర్ ఫ్రెండ్స్ మన అనుభవాలు మారుతూ ఉంటాయి. మనం ప్రశ్నేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు జవాబు వస్తుంది. ఆగి ప్రశ్నేసుకోవాలి. అప్పుడు అవగాహన పెరుగుతుంది. ఇదంతటిని కూడా స్వాధ్యాయము అన్నారు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః అనే పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రం ఒకటుంది. ఇదంతా భగవద్గీతలో చెప్పబడింది ముందే. తర్వాత పతంజలి గారు వచ్చినప్పుడు దానిలోంచి ఎసెన్స్ తీసుకొని 700 శ్లోకాల నుంచి 200 శ్లోకాలు అనుకోండి లేకపోతే బట్ ఎసెన్స్ అంతా ఇక్కడొచ్చింది యోగ సూత్రాల్లో. యోగః చిత్తవృత్తి నిరోధః అంటే మనసుని శూన్యం చేసుకోవాలి. దెన్ ఈ యోగాని బాగా సాధించాలి అంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః అంటే ఆటోమేటిక్‌గా జరిగిపోవాలి. క్రియాయోగ అంటే ఒక క్రియ జరిగిపోవాలి. ఆటోమేటిక్‌గా జరిగిపోవాలి. మన బాడీలో ఎన్నో క్రియలుంటాయి. గుండె కొట్టుకోవటము, ఊపిరి పీల్చుకోవటం ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా! మనం ప్రత్యేకంగా చేయట్లేదు. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది క్రియాయోగం. అలాగే అయిపోవాలి. ఏం చెప్పారు 3 తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తపస్సు అంటే ఒక ఎస్థెటిక్ అంటే బాగా డిసిప్లిన్‌లోకి రావటము. బాడీకి సంబంధించి బాగా డిసిప్లిన్ రావాలంటే బాడీకి సంబంధించిన వాటి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఉండగలగటము. నేను దేహమే అనుకుంటే దేహంలో ఉంటాం. నేను దేహం కాదు అంటే దానికి సంబంధించినవి ప్రత్యేకంగా కట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా తగ్గుతూ రావగలగాలి. ఏం తగ్గాలి? మన నిద్ర. నేను దేహం అనుకుంటే నిద్ర కావాలి. దేహం అనుకుంటే ఫుడ్ కావాలి. దేహం అనుకుంటే ఈ 2 ముఖ్యమని మనం అది చూస్తాం గదా! ఓహ్! ఖచ్చితంగా బాగా రెస్ట్ తీసుకోవాలి. బాగా తినాలి. దేహం అనుకుంటున్నాము కాబట్టి. అది కాదనుకుంటే ఫుడ్ తగ్గుతుంటుంది. నిద్ర తగ్గుతూ ఉంటుంది.
మన యోగులు అదే చేస్తున్నారు. చాలామంది తక్కువ పడుకుంటారు. మనకి ఎందుకు ఎందుకు 8 గంటలు కావాలి. సో తపస్సు అంటే దేహానికి సంబంధించి తగ్గించుకుంటూ ఒక డిసిప్లిన్ కంట్రోల్గా మాస్టరీ ఉండాలి బాడీ మీద. ఏది ఉంటే అది, లేకపోతే లేదు అన్నట్టుగా ఉండగలగాలి. ఒక తపస్వి నీడ్స్ ఆఫ్ ద బాడీని తగ్గించుకుంటారు. అలాగే రెండవది ఉంది స్వాధ్యాయము. స్వాధ్యాయము. నా గురించి, మన గురించి తెలుసుకోవటము. నువ్వెవరు, నేనెవరిని, ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి, దాని గురించి ఎలా తెలుస్తుంది? మన గురించి, మన జీవితం గురించి కాంటంప్లేట్ చేస్తూ క్వశ్చన్లు వేసుకుంటే, అట్ ద సేమ్ టైం 10 మంది గురించి అంటే 10 మంది ఎలాగున్నారు, ఏ విధంగా వాళ్ళ గురించి తెలుసుకుంటే మన గురించి తెలుస్తూ ఉంటుంది. ఓహో! పత్రి గారు ఇన్ని పుస్తకాలు చదివారా, ఇంత పుస్తకాలు చదివితే నుంచి వచ్చింది, ఎన్నో రకాల నాలెడ్జ్ అంతా వస్తుంది, దాని ద్వారా మనకు జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు మనకు కూడా ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషను, ఒక మహా యోగిగా అయ్యి ఎంతో చక్కటి అద్భుతంగా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారంటే మనం కూడా అది చేస్తే మనకు అర్థమవుతుందేమో. సో అందరిని నేనెక్కడున్నాను అని మనకు తెలుస్తుంది. కొంతమంది రాత్రంతా నిద్రపోకుండా ధ్యానం చేస్తారు. మరి నా సంగతి ఏంటి? నేనెందుకు 9 గంటలు నిద్ర కావాలనుకుంటున్నాను? అదే దేహం కదా అక్కడ అనే విషయం తెలిసినట్టు మనకు ఒక క్వెషన్ వస్తుంది. సో 10 మంది విషయాలు అందరి నుంచి నేర్చుకోవాలి. స్వాధ్యాయం అంటే మన గురించి మనం తెలుసుకోవటం. మన ద్వారా 10 మంది ద్వారా. అప్పుడే ఈ బుక్స్ అనేది వస్తాయి. అందరూ రాసిన బుక్స్ ఏంటంటే వాళ్ళ అనుభవం అంతా వినాలి. వాళ్ళ అనుభవం నేర్చుకోవాలి, చదవాలి. 3 ఈశ్వర ప్రణిధానం అంటే నిత్యము కూడా ఆ శక్తి, ఆ ఈశ్వర, ఆ కాన్షియస్‌నెస్ చైతన్యం ఉంది అని దాని గురించి ఊహిస్తూ, ఆలోచిస్తూ ఉంటే మనం దానిలోకి వెళ్తాం. దానికి సంబంధించిన అనుభవాలన్నీ మనకొస్తాయి. అనేది ఈ 3 చెప్తారు పతంజలి. ధ్యానం బాగా కావాలి అంటే ఇదొక ఉంది. సో, స్వాధ్యాయం అనే దానికి అక్కడ ఉంది. నాకు బాగా నచ్చింది పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో పత్రి గారి నుంచి ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నేను డాక్టర్ జీకే గారి ద్వారా నేర్చుకున్నప్పుడు బుక్స్ పత్రి గారు ఇలాగ ఇది చెప్పారు, అది చెప్పారు బుక్స్ చదువుతూ ఉంటే నేను తర్వాత సార్ వింటున్నప్పుడు, కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఏదో పుస్తకం గురించి చెప్తూ, పుస్తకాలు చదవని చెప్తూ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ, ముఖ్యంగా ఏంటి ఎవరి బుక్ అయినా చదవమని అంటే ప్రతి ఒక్కరి పుస్తకం చదవమన్నారు. సత్యంలో ఉన్న బుక్స్ గురించి. ఏదైతే ట్రూత్‌గా ఉంటుందో, ట్రూత్ ఓరియెంటెడ్ ఉంటే దాన్ని చదవాలి. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఏ బుక్ మాట్లాడినా దాన్ని చదవాలి అన్నారు. అది బాగా నచ్చింది నాకు. అంటే ఒక్క మాస్టర్‌కే పరిమితం అవ్వకుండా, ఒక్కరిదే అని కాకుండా అందరి దగ్గర నేర్చుకోమన్నారు. ఎసెన్స్. ప్రతి బుక్కు సత్యపరంగా ఉండదు. అది మనకు అవసరం లేనిది. సత్యపరంగా ఉంటే మనం సత్యంలోకి వెళ్తాం. మాయపరంగా ఉంటే ఇల్యూజన్‌లోకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంటుంది. మనం ఇంతే మన దేహం దీనికి ఖచ్చితంగా ఇన్ని ప్రోటీన్‌లు కావాలి, ఇన్ని క్యాలరీలు కావాలి, రోజుకి ఇంత ఇది కావాలి, అందుకని ఈ ఫుడ్ తినండి, ఆ రాగులు తినండి, ఇవి తినండి, అవి తినండి అంటూ అలా చేస్తూ ఉంటాం. అంటే ఏంటి మన దృష్టి ఎక్కడుంది? మన దేహమే గొప్పది. దీనిలోనే ఉండాలి, దీనిలో ఉండాలని. మన దృష్టి దేని మీద ఉంటే మనం ఏది చూస్తే, ఏది మాట్లాడితే అదే పెరుగుతూ ఉంటుంది మనలో. అందుకని ఇంకా బాడీ స్టేట్‌లో ఉంటాం. మన బాడీలో ఒక పవర్ ఉంది. ఒక కాన్షియస్‌నెస్ ఉంది. ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఫీల్డ్ ఉంది. అని మనకెలా తెలుస్తుంది? మన దృష్టి అంతా దేని మీద ఉన్నప్పుడు, మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడ. అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో, నిత్యము ఫుడ్ గురించి, నిత్యము నిద్ర గురించి, నిత్యము ఇది ఉంటే అక్కడే ఉంటాము. నిత్యము డబ్బు సంపాదించడము, నిత్యము జాబు వాటి గురించి ఉంటే ఇదంతా మెటీరియల్ రియాలిటీ ఇక్కడే ఉంటాము. మెటీరియల్ రియాలిటీ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము ఈజ్ 0.01%. ఉన్నది ఆ శక్తి క్షేత్రమేమో 99.99%. మరి ఎంత టైనీ రియాలిటీలో ఎంత నా టైనీ జీవితంలో ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తే దాని మీదే ఉంటుంది అంతా. మనకు అవే వస్తాయి అనుభవాలు. దాని నుంచి బయటపడగలగాలి. ధ్యానం ద్వారా మనము ఎప్పుడైతే ఈ విశ్వం, శూన్యం, శక్తి క్షేత్రం, చైతన్యం గురించి మన అనుభవం వస్తుంటుందో మనకు స్లోగా దాని మీద దృష్టి వెళ్తుంది. అంటే మనలోని అనంతమైన శక్తి గురించి మనం ఆలోచించడం, మన గురించి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెడతాం. అంతే ఇంకేదో కాదు. మనలోని అనంతమైన శక్తి, మనలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమ, దాన్ని దైవత్వం అంటాం. దైవత్వం అంటే అనంతమైన ప్రేమ, అనంతమైన శక్తి, అనంతమైన సృజనాత్మకత. క్రియేట్ చేయాలి, ప్రేమతో క్రియేట్ చేయాలి, ఉన్నదాన్ని అనుభవించాలి. ఇవన్నీ
ఎలా వస్తాయి? మన మైండ్‌లో లిమిటేషన్ తీసేస్తే వస్తాయి. మన మైండ్ లిమిటేషన్ ఏంటి? నేను ఇంతే, నాకు రోజుకి 9 గంటలు నిద్ర కావాల్సిందే. నాకు 7 గంటలకి టిఫిన్ పడాల్సిందే అంటే అది లిమిటేషను. ఎందుకంటే ఎంతోమంది అది లేకుండా ఉండగలుగుతున్నారు. అప్పుడు మనం ఎందుకు ఉండలేము? నాకు అర్థం చేసుకోవటం. ఈ మైండ్ లిమిటేషన్ తీయడమే ధ్యానం ద్వారా చేస్తున్నాం. మైండ్ డీఫోర్స్‌గా అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. ఇదని ఒక దృష్టి మీద లేకుండా. దాన్ని తీసేస్తే ఒక దాని మీద దృష్టి పెడతాం. ధ్యానం ద్వారా చేస్తున్నాము. సో, స్వాధ్యాయము డియర్ ఫ్రెండ్స్, అంటే ఈ విషయం నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సారు ప్రతి బుక్ చదవమని చెప్పినప్పుడు అందరి దగ్గర కూడా ఈ సత్యంలో ఉన్న వాటిని చదవాలన్నారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలన్నారు. ఆర్డినరీ పీపుల్ నుంచి ఆర్డినరీ విజ్డమ్ ఉంది. ఎక్స్ట్రార్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ విజ్డమ్ అన్నారు. అందుకనే ప్రతి ఒక్కరి అనుభవాలు వినేవారు. అందరి అనుభవాలు వినమండం. మొదట్లో అనుకున్నాను అనుభవాలు వినాలంటే ఒకసారి క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు క్లాస్ వినేవాడిని, మెడిటేషన్ చేసేవాడిని. తర్వాత ఓకే. మేడం మీరు చెప్పండి. మేడం మీరు చెప్పండి. ఓకే సార్ మీరు చెప్పండి అంటున్నప్పుడు ఓకే ఇది నాకు కాదులే అనుకోని జస్ట్ మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసి నేను కూడా అనుకోండి ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఆయన గురించి వినడానికి వస్తే ఆయనేమో అందరూ వినమంటున్నారేంటి అని మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయేది. తర్వాత ఒకరోజు మనం ఎంత ఎక్కువ అనుభవాలు వింటే మన థర్డ్ ఐ, మన దివ్య నేత్రం, మనకు థర్డ్ ఐ కేపబిలిటీ అంత పెరుగుతుంది. అప్పటి నుంచి మనం కొద్దిగా కాంటంప్లేట్ చేయడం మొదలుపెట్టాను. ఏంటది? అంటే మనం ఎంత ఎక్కువ అందరివి వింటే అందరి అనుభవాలు ఏంటి? ఈ క్షేత్రం గురించి, వాళ్ళ ఆత్మల గురించి అంటే బియాండ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అవన్నీ వింటుంటే ఓకే. మనకొచ్చిన అనుభవాన్ని మనం చక్కగా అంత అద్భుతంగా మనం ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతాం. తెలుసుకోగలుగుతాం వాటి గురించి. మన గురించి ఎంతో తెలుసుకోగలుగుతాం. అందరి అనుభవాలు వింటున్నప్పుడు. నేనెక్కడున్నాను? ఓహో! ఆ విధంగా జరిగితే నేను కూడా చేయగలను అనే విషయం కూడా. సో, డియర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా స్వాధ్యాయంలోకొస్తుంది. దానిలో భాగంగా బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. లిండా గుడ్‌మన్ అంటారు, "బుక్స్ ఆర్ ది స్విఫ్టెస్ట్ షార్ట్ కట్ టు ఎన్‌లైటన్‌మెంట్." స్విఫ్టెస్ట్ షార్ట్ కట్ టు ఎన్‌లైటన్‌మెంట్. లిండా గుడ్‌మన్. ఆమె ఒక గొప్ప స్పిరిచ్యువల్ సైన్స్ మాస్టర్. నేనెప్పుడు లిండా గుడ్‌మన్ ఈ న్యూస్ పేపర్‌లో ఏంటి దాన్నేమంటాము? హ్మ్. రాశిఫలమా? జెమినయా లేకపోతే టారస్సా అని చెప్పేసి చూసుకున్నాను. అంతవరకే నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు. అప్పుడు ధ్యానం లేదు. న్యూస్ పేపర్ చూడటము, ఓకే. నేను జెమినై కదా! ఓకే. ఏముందని చెప్పి చూసుకోవటం అంతవరకే. కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అద్భుతంగా ఉంటుంది ఆమె బుక్కు. 'ది సన్ సైన్స్' అనే బుక్ చాలా చక్కగా ఉంటుంది. స్పిరిచ్యువల్ ఎసెన్స్ ఉంది అందులో. సో, ఎన్నో బుక్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఆహ్, మనము పత్రి గారు 'మరణం లేని మీరు' అనే బుక్ చదివినప్పుడు తనకి నిజంగా రియలైజేషన్ అయింది అని చెప్తారు. 1879లో. డాక్టర్ న్యూటన్ గారన్నారు, నాకు 'జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్' అనే బుక్ ద్వారా అన్నారు. రిచర్డ్ బాక్ రాసింది. నాకు 'కన్వర్జేషన్ విత్ గాడ్' అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఇది ఇంగ్లీష్‌లో ఉంది. దీనికి తెలుగులో చూద్దాం. తెలుగులో ఉంటుందేమో. 'కన్వర్జేషన్ విత్ గాడ్' అని చెప్పేసి బుక్ ఉంది. నీల్ డొనాల్డ్ వాల్ష్. ఈ బుక్ ద్వారా నాకు నా గురించి పూర్తిగా అర్థమైంది. అంటే అన్ని ఆన్సర్‌లు ఇందులో ఉన్నాయి. అంతా చెప్పేది ఒకటే. ఇందులో మనలో దివ్యత్వం ఉంది. ఇదొక వెస్టర్న్ మాస్టర్ రాశారు. ఆయనకి బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్వెషన్ చేసుకుంటూ ఉంటే ఆన్సర్‌లు రావడం మొదలుపెట్టి ఆయన రాశారు. అంత మనలో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా ధ్యానం ద్వారా మనము పూర్తిగా అనుభవించవచ్చు. అనేది ఎసెన్స్ దీనిది. మన ఆలోచనలు దివ్యమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఒరిజినల్ థాట్స్ దాని ద్వారా మన క్రియేషన్ జరుగుతుంది. మన మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఆ దివ్యమైన ఆలోచనలంటే పట్టుకోవాలి. ఒరిజినల్ థాట్స్ అంటాం. ఆ ఒరిజినల్ థాట్స్‌ని పట్టుకోవాలంటే అన్‌వాంటెడ్ థాట్స్ అన్నీ డిజాల్వ్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్‌గా మనం పట్టుకుంటాం. దాన్నే మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది మన జీవితంలో. అవన్నీ వస్తున్నాయి మనకి. అని జెప్పేసి ఇది ఫ్రెండ్‌షిప్స్ గురించి గాని, రిలేషన్‌షిప్స్ గురించి గాని ప్రతి దాని గురించి ఉంది ఇందులో. డాక్టర్ న్యూటన్ గారు 'ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్' బుక్ రాశారు. ఇది ధ్యానానికి సంబంధించిన బైబిల్ అనుకోవచ్చు. అంటే అదొక హ్యాండ్ బుక్ అనమాట. ఆధ్యాత్మిక శాస్త్రానికి హ్యాండ్ బుక్ భగవద్గీత.
ధ్యానానికి ఒక హ్యాండ్ బుక్ అనుకోవచ్చు. ఈ అనాపరిసర ధ్యానానికి అంత అద్భుతంగా రాశారు. ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పేసి. క్యూఎల్యూ గ్లోబల్, క్యూఎల్యూ గ్లోబల్కి వెళ్ళి వారిని తెలుగులో ఉంది బుక్. ఆ తెలుగులో వాళ్ళని అడిగితే మీకు రావచ్చు. QLUglobal.org. దీని ద్వారా ఎన్నో విషయాలు అంటే ధ్యానం చేసేవాడు ఖచ్చితంగా అన్ని దీనిలో తెలుస్తాక మన చక్రాల గురించి కానీ, ధ్యానం తాలూకా మిత్స్ గురించి కానీ, పద్ధతి గురించి కానీ, ధ్యానం ఆరిజిన్ గురించి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. పత్రిజీ ఆన్సర్స్ అని చెప్పేసి ఇప్పుడు పత్రిజీ సమాధానం లాక్డౌన్ టైంలో వచ్చింది. పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అని చెప్పేసి ఇది చాలా అద్భుతమైన బుక్ ఇది. మనకి ఆధ్యాత్మిక శాస్త్రం ఎసెన్స్ అంతా దీనిలో అర్థమైపోతుంది ఈ బుక్ చదివితే. లాక్డౌన్ సందేశాలు ఎన్ని 100 టాపిక్ల మీద ఎన్నో రకాలుగా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు సార్ ఆ టైంలో. అలాగే ధ్యానం శరణం గచ్చామని చెప్పేసి నేను మొట్టమొదటిలో ధ్యానంలోకి వచ్చిన బుక్ చదివాను. మొదటిగా రాసింది. ఎన్నో విషయాలు ఇందులో, ఎన్నో విషయాలు బుద్ధుడికి సంబంధించింది, ధ్యానం యొక్క మెలకువలు, అలాగే కొద్దిగా మన స్క్రిప్చర్స్లో రాసింది అన్నీ కలిపి చక్కగా జోడించి రాశారు. ధ్యానం శరణం గచ్చామని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా సారది ఒకటి ఉంది, తులసీధరం అనే బుక్ చక్కగా. ఇది ఇంకా అద్భుతం, అల్టిమేట్ అనమాట. ఒక పేజీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. గృహస్థాశ్రమం అంటే ఏంటి మనకి అన్నీ ఎన్నో వర్డ్స్ తెలుసు అంతే, దాని మీనింగ్స్ తెలియవు. బ్రహ్మచర్యం అంటే ఏంటి, గృహస్థాశ్రమం అంటే ఏమిటి, మహావేద వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలుగుదం బ్రహ్మ. వీటి మీనింగ్స్ ఏంటి, ధ్యానం ద్వారా వీటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా చాలా చక్కగా ధ్యానానికి లింక్ చేస్తూ దివిజక్షు అంటే ఏంటి, థర్డ్ ఐ అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి, మీనింగ్స్ తెలియాలి కదా. ఇవన్నీ కూడా డిఫరెన్స్ చక్కటి కాన్సెప్ట్స్ లాగా ఒక పేజీకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇది తులసి దళం అని చెప్పేసి ఒక అద్భుతమైన బుక్. ఇలా ఎన్నో ఎన్నో బుక్స్. ఇంకా నాకు ముఖ్యంగా బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ చక్కగా సైంటిఫిక్గా దీన్ని ఎలా చెప్పగలుగుతున్నామంటే, మీకు ఈయన డాక్టర్ జో డిస్పెన్జా, నాకు ఈయన పరిచయము బుక్స్ ద్వారా పరిచయం 2013లో. యు ఆర్ ద ప్రెసిబోన్ బుక్ చదివినప్పుడు అసలు నేను నిద్రపోలేదు. అంటే ఆ బుక్ చదువుతుంటే అంత గొప్పగా ఉంది అది. సైంటిఫిక్గా ఒక అండర్స్టాండింగ్ నాకు పూర్తిగా వచ్చింది. ఆ టైంలోనే అమిత్ గోస్వామి అని చెప్పేసి ఒక క్వాంటమ్ ఫిజిక్స్ని కూడా వినడం మొదలుపెట్టినప్పుడు ఈ ఇద్దరి ద్వారా పూర్తిగా అర్థమైంది. అంటే ఒక ఆ, చైతన్యము, ఒక కాన్షియస్నెస్ని ఏ విధంగా మనం సైంటిఫిక్గా కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. క్వాంటమ్ ఫిజిక్స్ వర్డ్స్లో, న్యూరో సైన్స్ వర్డ్స్లో ధ్యానం ద్వారా ఏం జరుగుతుందో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు నేను దీన్ని ఖచ్చితంగా కార్పొరేట్లో వెళ్ళాలి, ప్రతి సైంటిఫిక్ అకాడమిక్ కమ్యూనిటీలో దీన్ని తీసుకువెళ్ళొచ్చు. ఎందుకంటే అంత చక్కటి సైన్స్ ఉంది. మనం నేర్చుకున్నాం సైన్స్ ఆఫ్ మెడిటేషన్, బ్రెయిన్ గురించి. రేపు కొద్దిగా చెప్తాను క్వాంటమ్ ఫిజిక్స్ గురించి. తర్వాత మనం తెలుసుకుంటాం ఒక వారం అంతా కూడా సైకాలజీ గురించి. ఇంకోసారి తెలుసుకుంటాం ఇంటెన్షన్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడ విజువలైజేషన్ అంటే ఏంటి, ఈ బ్రెయిన్ ఫ్యాకల్టీ ఎలా ఉపయోగపడుతుంది, మేనిఫెస్టేషన్ గురించి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దానికి ఈయన చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు, డాక్టర్ జో డిస్పెన్జా. అయితే ఈయన ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయని నాకు తెలియదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా చదవచ్చు ఈయన బుక్స్. 4 బుక్స్ రాశారు, 4 కూడా అద్భుతంగా చదివాల్సిన బుక్స్ ఇవి. సో డియర్ ఫ్రెండ్స్, బుక్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి. ఇంకా ఇంకొక లాస్ట్ బుక్, ఇంకా 2 బుక్స్ చూపించి చెప్తాను. ఇది సీతాయనం అని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన బుక్ అది. మన రామాయణం తెలుసు, సీతాయనం తెలియదు. సీతాయనం బుక్ ఇది. డేనా మరియం అని రాశారు, తెలుగులో ఉంది ఇది కూడా ఇప్పుడు. పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక గారు ఎన్నోసార్లు బుక్స్ ఎంతోమంది ట్రాన్స్లేషన్ చేయించేవారు. సో సీతాయన బుక్ ఫ్రమ్ ఫర్ ద పాయింట్ ఆఫ్ సీత, ఒక మాస్టర్ సీత ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇందులో. ఒక గొప్ప మాస్టర్ సీతాయనము. సేత్ బుక్స్ అని ఉన్నాయి, సేతు విజ్ఞానం అంటాము. ఈ సేతు విజ్ఞానము మహా ఆరోగ్య శాస్త్రము, మైండ్ పవర్, థాట్ పవర్ అని చెప్పేసి ఒక అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. ఇది చదివితే మనకి ఇంకా ఆలోచన పూర్తిగా ఎప్పుడు కూడా నిత్యము ఎంత సకారాత్మకంగా ఉండాలి అని చెప్పేసి మనకు పూర్తిగా అర్థమవుతుంది. సేతు విజ్ఞానం గురించి బుక్స్ చదివినప్పుడు మన మైండ్ మీద ఎంత పట్టు వస్తుంది ఫ్రెండ్స్.
ఇంక మీకు తెలుగులో కావాలంటే పిఎంసిలో జ్ఞానం అంతా ఉంది. అన్ని పిఎంసి ఛానల్లో ఉంటాయి. పత్రి గారివి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం అని, వాక్క్షేత్రం అని, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా లెక్చర్స్ soundcloud.comకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. soundcloud.com డియర్ ఫ్రెండ్స్. అక్కడ వెళ్తే పత్రి గారు ఇవన్నీ కూడా ఒక లెక్చర్స్ అనమాట. ఫ్రీగా అన్ని చక్కగా వినొచ్చు. ఈ ప్రోగ్రామ్ని మ్యాక్సిమైజ్ మనము పూర్తిగా బెనిఫిట్ పొందాలంటే, ఈ ధ్యానం ద్వారా మనం బెనిఫిట్ పొందాలంటే ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని అంటే బుక్స్, రికమెండెడ్ బుక్స్ని చదవాలి. ఈరోజు మీకు ఆ విజ్డమ్ నోట్లో, ఈ 5వ రోజు విజ్డమ్ నోట్లో కొన్ని బుక్స్ వస్తాయి. నేను చెప్పినవన్నీ కూడా కొన్ని అందులో ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇవి చక్కగా ఈ బుక్స్ అన్ని చదవండి. కొన్ని తెలుగు కూడా రికమెండ్ చేస్తున్నాము. బుక్స్ చదవడానికి కొన్ని చెప్పారు సారు. కొన్ని మెలకువలు చెప్పారు. ఇందాక మార్నింగ్ ఫస్ట్ వీడియోలో. ఎంత ఇన్వెస్ట్ చేసినా అది తక్కువే బుక్స్‌లో. ఆయన శాలరీలో హాఫ్ ఇచ్చేసేవారు. నేను స్టార్టింగ్‌లో వచ్చిన వెంటనే ఒకేసారి 25 బుక్స్ కొన్నాను. నాకప్పుడు ఆ టైంలో చాలా తక్కువ శాలరీ ఉండేది. మరి హాఫ్ కాదు గానీ ఒకేసారి 25 బుక్స్ పిఎస్ఎం రికమెండ్ చేసిన బుక్స్ అన్నీ, సార్ రికమెండ్ చేసిన బుక్స్ అన్నీ ఒకేసారి కొని, అంటే ఇది చాలా ఒక బుక్ అని కాకుండా ఒకేసారి ఉండేసరికల్లా ఎన్ని బుక్స్ మన ఎదురుగా ఉంటే మన దృష్టి అంత ఎక్కువ ఉంటుంది. చక్కగా అలాగే చేస్తుంటాను ఎప్పుడు కూడా. బుక్ చదువుతాము. మనకి కొన్ని పేజీలు చదివిన తర్వాత పట్టకపోతే ఆ బుక్‌ని పక్కన పెట్టేసి ఇంకో బుక్ చదువుతాను. అలా చేస్తూ ఉండాలి. లాస్ట్‌లో ఏంటంటే సాధారణంగా ఒక రీసెర్చ్‌లో సక్సెస్‌ఫుల్ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు? బిజినెస్ లీడర్స్ అందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు 2 వారాలకు ఒకసారి ఒక బుక్ చదువుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక బుక్ అయిపోతుంది. వాళ్ళు చేస్తున్న ఏదో కొత్తది నేర్చుకుంటున్నారు. కొత్తది నేర్చుకోవాలి. అదే యావరేజ్ పర్సన్ 6 నెలలకు ఒక బుక్ చదువుతున్నారు. మరి 2 వారాలు ఎక్కడ? 6 నెలలు ఎక్కడ? సో, పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో వచ్చినప్పుడు డియర్ ఫ్రెండ్స్, ధ్యానం మనం పట్టుకుంటే ఖచ్చితంగా దాంతో పాటుగా ఈ నాలెడ్జ్‌ని తీసుకుంటే చాలా చాలా తొందరగా మనం యాక్సిలరేట్ అవుతాం. ఎందుకంటే ధ్యానం ద్వారా ఎరుకొస్తుంది. ఎరుకొచ్చినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా ఉండాలనే విషయాలు తెలియాలి గదా! ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ ద్వారా తెలుస్తాయి. మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దాని మీద దృష్టి, అందుకనే హాఫ్ ఏమో నాలెడ్జ్‌కి, హాఫ్ ఏమో ధ్యానంకి పెట్టాం. మన ఉన్నటువంటి టైంలో. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ ముఖ్యమైనటువంటి బుక్స్ గురించి తెలుసుకున్నాము. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము 3. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము జ్ఞానానికి సంబంధించింది. ధ్యానము. రైట్. 4వది వస్తుంది తర్వాత మెల్లగా సేవ. ఈ 4 పట్టుకుంటే మన మన యొక్క ఈ ధ్యానంలో ప్రగతి చాలా అద్భుతంగా ఉంటుంది. 4 పట్టుకుంటే. యాక్చువల్‌గా స్వాధ్యాయం గురించి చాలా చెప్పారు. ఇదేంటంటే ఆహ్, చాలా మందికి తెలిసినా గూడా మళ్ళీ దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. చదవచ్చులే, రేపు చదవచ్చులే, ఎల్లుండి చదవచ్చులే అనేసి. అందులో నేను గూడా ఒకదాన్ని. ఆహ్, యాహ్! మీరన్నట్లు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఐ ఫీల్ లైక్ దాన్ని మనం అన్నీ ఒకేసారి ఆచరణలో పెట్టకపోయినా ఒక్కొక్కటిగా మనం ఆచరణలో పెట్టగలిగినప్పుడు అది మనకి ఎంతో అద్భుతంగా అంటే మన లైఫ్ కానీ, ధ్యానం చేసే విధానంలో కానీ అంతా మారిపోతుంది అని నేను ఎక్స్‌పీరియన్స్ కూడా అయ్యాను ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. ఆహ్, థాంక్ యూ సో మచ్ ఎందుకంటే అండి. లెర్నింగ్, డూయింగ్, బీయింగ్ అని 3 ఉన్నాయి. లెర్నింగ్, డూయింగ్, బీయింగ్. లెర్న్, డూ, బీ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్‌లో. లెర్న్, డూ, బీ. నేర్చుకోవాలి ఫస్టు. తర్వాత దాన్ని చేస్తాము. చేస్తే అది అయిపోతాము. సో, ఇదో కాన్సెప్ట్ ఉంది. మన 40 రోజుల్లో నేర్చుకుంటాము. అంటే ఒక లెర్నింగ్, డూయింగ్, బీయింగ్‌లో మన బ్రెయిన్ ఏ విధంగా నేర్చుకుంటుంది? దేని ద్వారా మనం ఎలా మెల్లగా నేర్చుకున్న దానికి ఎలాగైతే మనం ఆటోమేటిక్‌గా అది అయిపోతామనేది. సో, అందులో ఫస్ట్‌ది అదే. నేర్చుకుంటే నాలెడ్జ్ ఈజ్ ప్రికాషన్ ఎక్స్‌పీరియన్స్ అంటే నేర్చుకుంటే దాని నుంచి అనుభవం వస్తుంది. నేర్చుకోకపోతే అనుభవం ఏమొస్తుంది? అవును. తిరుపతి గురించి ఫర్ ఎగ్జాంపుల్
తెలుసుకుంటే ఎన్నో రకాల అనుభవాలు. తెలుసుకోని వాళ్ళేంటి, ఒకటే తెలుసు నాకు. ఓకే. వెళ్ళిపోతాము, బస్సు పట్టుకుంటాం, పైకెళ్ళిపోతాము. ఆ రూ. 100, రూ. 200 టికెట్ తీసుకుంటాం, దర్శనం చేసుకొని వచ్చేస్తారు అంతే. 24 గంటల్లో అందరూ టక టక ఫినిష్ వచ్చేస్తారు. తెలిసిన వాళ్ళు, దాని గురించి బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, ఓకే. కాలినడకన ఎక్కొచ్చు. 7 గంటలు ఎన్నో మామిడికాయలు తినొచ్చు. ఎంత చక్కగా మధ్యలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. యానిమల్స్‌ని చూడొచ్చు. వాటితో చక్కగా చూడొచ్చు. అనే విషయం తెలుసుకుంటే అది అనుభవంలోకి వస్తుంది. తెలుసుకోకపోతే దాని గురించి తెలీదు కదా! అక్కడే ఉంటాం. అవును. యెస్ సార్. సో, బుక్స్ అనేవేంటంటే తెలుసుకోవటము. దేని గురించి తెలుసుకుంటున్నాము? సత్యం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాని అనుభవంలోకి వస్తుంది. వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే అది సహజమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, లెర్నింగ్ అనేది ఫస్ట్ స్టెప్ కాబట్టి చేయాలి. యెస్ సార్. అండ్ ఓషో గారిది ఏదో ఒక వీడియో వింటున్నప్పుడు ఒక ఆహ్, కామెంట్ విన్నా అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ హెల్ప్‌ఫుల్. అదేంటంటే యాక్షన్ బోర్న్ ఆఫ్ బీయింగ్ ఈస్ పీస్ అనేది చాలా మంచి అంటే ఐ అట్రాక్టెడ్ ఫర్ దట్ స్టేట్మెంట్. మీరన్నట్లు ఇప్పుడు మనం బుక్స్ చదివినప్పుడు వి విల్ తర్వాత బీయింగ్ అంటే మనం దాంట్లో ఉంటాము అనేది అంటే దట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ మేకింగ్ అస్ ఫీల్ పీస్. మనం పీస్ కావాలి అని ఎక్కడెక్కడో వెతుకుతా ఉంటాం కదా! సో, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు వన్ టు ఈచ్ అదర్ అనేసి యాహ్! ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ స్టేట్మెంట్ యెస్. విచ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇంకోటి ఇంపార్టెంట్, చాలా మంచి పని చెప్పారు. ఇంకోటి ఇంపార్టెంట్, చాలామంది ఇదొకటుంటుంది. ఏండి మీకు చాలా కోట్స్ లేకపోతే అక్కడక్కడ వేదాంతిక్‌గా చాలా ఫిలాసఫీగా రాస్తారు. ఎంత చదివినా అనవసరము. అది నిజంగా అనుభవంలోకి ఉండాలి. అది ముఖ్యము. అందుకని ఇయన్నీ వదిలేయండి. అన్‌డూ చేసుకోండి. వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి అంటూ. అది ధ్యానం చేయని వాళ్ళకి. యెస్ ధ్యానం సార్. చేయకుండా ఊరికనే చదువుతూ, చదువుతూ ఉంటే అది అనవసరమైన విషయం. ఎందుకంటే అది హ్మ్. అనుభవంలోకి రాని విషయం అది. అవును. ధ్యానం యెప్. చేసిన వాళ్ళకి సరైనది మనం ఏంటో తెలుసుకొని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎంత చదువుతున్నా అది అనుభవంలోకి వస్తూ ఉంటుంది ధ్యానం చేసిన వాళ్ళకి. ధ్యానం చేయని వాళ్ళకి అది కరెక్టు. ఊరికనే చదువుతూ, చదువుతూ ధ్యానం లేనప్పుడు అది పూర్తిగా కన్‌ఫ్యూజన్ స్థితిలో ఉంటాము. కన్‌ఫ్యూజన్‌లోని ఇనాక్షన్‌లోకెళ్ళిపోతాం. ఇనాక్షన్. యాహ్! ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, చదువుతూ, చదువుతూ, చదువుతూ ఉంటే ఏం చెప్తుంటుంది? అంతా తలరాత, విధిరాత, లేకపోతే మీరు విషయమే ఉంది, విషయమే చూసుకుంటుంది, ఏం అవసరం లేదనుకోని ధ్యానం లేని వాళ్ళకి ఏది చేయడం మానేస్తారు. అర్థం యెస్ కాని సార్. విషయము. కోరికలు తీసేయాలి. కోరికలు తీసేస్తేనే నీకు దుఃఖం పోతుందంట. కోరికలు తీసేస్తే ఎలా పోతుంది? ఇంకా పెరుగుతుంటుంది. అర్థం కాలేదు కాబట్టి కోరికలు తీసేయమన్నారు. ధ్యానం చేస్తే కోరికలుంటాయి. కానీ వాటి మీద అటాచ్‌మెంట్ ఉండదు. పట్టుంటుంది. అవును. ఈ విషయం తెలుసుకొని కోరికలు సప్రెస్ చేసి తీసేయండి, గివ్ అప్ ఎవ్రీథింగ్ అంటే అది కాని విషయం. సో, ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మన నాలెడ్జ్ నేర్చుకుంటున్నప్పుడు అంతా మనకు వంట పడుతుంది కూడా. అందుకని ఇక్కడ కరెక్ట్ ఇది. ధ్యానం చేయని వాళ్ళకి ఉట్టినే బుక్స్ చదవడం వేస్టు. ధ్యానం చేయాలి. యెస్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఓకే. ఫర్ ఆల్ ద క్లారిఫికేషన్స్ అండి. చాలా బాగా ఆహ్, చెప్పారు. అయితే స్మాల్ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే, ఈ సాటర్‌డే మాస్టర్ క్లాస్ ఉంది. ఫ్రెండ్స్ ప్లీజ్ జాయిన్ టు ద మాస్టర్ క్లాస్. మాస్టర్ క్లాస్ జాయిన్ అయ్యి, ఆ మాస్టర్స్ చెప్పేది వింటుంటే ఇప్పుడు చంద్ర సార్ ఇప్పుడు అన్నారు కదా! స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం గూడా ఎంత ఇంపార్టెంట్ అనేసి. ఈ సాటర్‌డే మాస్టర్ క్లాసెస్ ఏంటంటే ఆహ్, నిజంగా చెప్పాలంటే సజ్జన సాంగత్యంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క మాస్టర్ వాళ్ళ అనుభవాలు అన్నీ చెప్తున్నప్పుడు మనకి అది అది కూడా ఒక కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనేది నేను పర్సనల్‌గా ఫీల్ అవుతుంటాననమాట. ఈ మెడిటేషన్‌తో పాటు అది కూడా పార్ట్ అయితే ఏంటంటే సార్ చెప్పినట్లు మనకి మనం ఇంకా ఆహ్, ఆహ్, ఎదుగుతూ ఉంటాం అన్నమాట మన జర్నీలో. థాంక్ యూ సో మచ్. యెస్. అయితే సార్ కొద్దిగా సాటర్‌డే మాస్ క్లాస్ అనేది ఇంగ్లీష్‌లో బుద్ధా సేవ చేస్తుంది ఎవ్రీ సాటర్‌డే ఈవెనింగు, ఇండియా ఈవెనింగు. మీ పీఎంసీ తెలుగు ప్లాట్‌ఫార్మ్‌లో నిత్యము మాస్టర్ క్లాసులే ఉన్నాయి. ఓకే. పీఎంసీ తెలుగు ప్లాట్‌ఫార్మ్‌లో ఎన్నో అనుభవాలొస్తూ, ఎన్నో షోలొస్తూ, ఎంతో నాలెడ్జ్ 24/7 ఉంది. రైట్? సో, తెలుగు ప్లాట్‌ఫార్మ్‌కి అది కరెక్టు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ మాస్ క్లాస్ కరెక్టు. తెలుగు యెస్. ప్లాట్‌ఫార్మ్‌లో ఇది వేయండి. తర్వాత సాటర్‌డే ఈవెనింగ్ చక్కగా ఏ ప్రోగ్రామ్స్ అయినా ప్రోగ్రామ్స్ ట్యూన్ చేసుకోండి పీఎంసీలో. అంతే కదా మేడం, లతా మేడం? తెలుగు యెస్ వాళ్ళకి అండి. ఇక్కడ పీఎంసీ ప్లాట్‌ఫార్మ్ కరెక్టు. రైట్. మన ఇంగ్లీష్ కదా మన మాస్టర్ క్లాస్. యాహ్! ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కూడా పార్టిసిపేట్ వాళ్ళకి చేయాలనుకున్న ముఖ్యంగా అది ఇది. అది కావాలి. యెస్. ఆహ్, సో, మీకు ఇంగ్లీష్ ఓకే అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఫీల్ ఫ్రీ.
ఈవినింగ్ అంటే ఇండియా టైమ్ ఈవినింగ్ ఉంది. మనకి ఇండియా టైమ్ నేను కన్వర్ట్ చేసి చెప్పాలి. దట్స్ ఓకే. రిసీవ్ ఇన్ ద గ్రూప్లో రిసీవ్ చేసుకుంటా. ఓకే Yeah. ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఆల్. సో హ్యావ్ వండర్ఫుల్ నైట్ అండ్ డే. మళ్ళీ రేపు కలుద్దాము. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 5 నిమిషాలు తీసుకుందాము. అదర్వైజ్ సీ యూ ఆల్ టుమారో. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ 5 రోజుల నుంచి నేను ఈ క్లాసెస్‌కి వింటున్నాను, చేస్తున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను కంటిన్యూగా మెడిటేషన్ కంటిన్యూ చేస్తూ అంటే పడుకొనే చేస్తూ నిద్రొస్తే నిద్రపోవచ్చులే అని స్టార్ట్ చేస్తాను ఈ 5 రోజుల నుంచి. బట్ చక్కగా మెడిటేషన్ చేస్తున్నాను. నైటు అలానే మెడిటేషన్ చేస్తుంటే నాకొక ఎక్స్‌పీరియన్స్ అనుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఎలా అనిపించిందంటే ఇలాగా ఎయిర్ బెలూన్ లాగా ఉబ్బిపోయినట్లుగా అనిపించింది నా బాడీ. అంటే పార్ట్స్ ఏవి నాకు తెలియట్లేదు. మొత్తం ఇలాగ టోటల్‌గా ఇలాగా ఉబ్బిపోయినట్లుగా. శ్వాస నేనున్నాను అని లోపల తెలుస్తోంది. బట్ ఏమీ ఇట్లా ఉబ్బిపోయింది. హెవీనెస్ అంటే బరువు లేదు మళ్ళీ. బరువు లేదు కానీ బాగా ఒక పొట్లంలాగా అయిపోయినట్లుగా అనిపించింది. అది చాలా సేపుంది. నాకు అర్థం కాలేదు. ఏంటి నాకు నిద్ర మత్తులో ఉండి నేను అలా ఫీల్ అవుతున్నానా ఏంటి అని అనుకున్నాను. మళ్ళీ అలాగా రియలైజ్ అయ్యి నేను గమనిస్తున్నా కూడా ఆ ఫీల్ పోలేదు. అలానే ఉంది. లేదు ఇంత ఆలోచిస్తున్నానంటే ఇది మత్తు కాదు. నేను కాన్షియస్‌లోనే ఉన్నాను. ఇదేదో జరుగుతోందని చాలా సేపు అలానే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. తర్వాత నాకు కాళ్ళు కొంచెం తిమ్మిరిలాగా అనిపించి కదిలిచ్చాను. వెంటనే నార్మల్ అయిపోయింది బాడీ. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మేడం. దాన్ని ప్రాణమయ కోశ ఎక్స్పీరియన్స్ అంటాం. అంటే మన ప్రాణమయ శరీరం అనేది అంటే ఎనర్జీ బాడీ ఎక్స్పాండ్ అవ్వచ్చు, కంట్రాక్ట్ అవ్వచ్చు. ఒక అనుభవం వస్తుంది. ఓకే. ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్. సో సడన్గా పెద్ద అయిపోతాం. ఏ సైజ్ అయినా అవ్వచ్చు, అనంతమైన సైజ్ అవ్వచ్చు. మనతో ఎనర్జీ బాడీలో మనంతా ఒకటిగా ఉంటాం కాబట్టి మనం అంత పెద్దగా కనిపించవచ్చు. విశ్వరూపంలాగా చిన్నగా అవ్వచ్చు, సూక్ష్మంగా అయిపోవచ్చు, పెద్దగా అయిపోవచ్చు. ఏదైనా మధ్యస్థంలో ఉండొచ్చు. ఇలాగా దూది పెట్టిన గోతం లాగా లాగా అయిపోయినట్లు ఉంది. అవును. సో అలాగ అవుతాము. ఎందుకంటే అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరం ఫిజికల్ బాడీని మనం వదిలిపెట్టేస్తాం. అంటే ఫిజికల్ బాడీ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవంలో తీసేస్తాం. ఎందుకు అయిపోతుంది? ఎప్పుడైతే మన ఆలోచన తీస్తామో, మన సెన్సెస్ని జ్ఞానేంద్రియాలను విత్‌డ్రా చేస్తామో, చేసినప్పుడు మన చుట్టూ ఉండే స్పేసు, టైము 2 మర్చిపోతాం. అది మర్చిపోతే మన బాడీ గురించి మర్చిపోతాం టెంపరరీగా. ఆ అనుభవంలోకి పోతుంది. మన అనుభవంలో ఉండదు ఫిజికల్‌నెస్. అన్నారు చూడండి, ఓకే. శ్వాస ఉందని తెలుస్తుంది. ఎందుకని మీరు ఆ శ్వాస గురించి చెక్ చేసుకుంటున్నారు. అది కూడా ఉండదు కొన్ని రోజులకి. ఎందుకంటే ఆ భయం పోతే అది కూడా ఉండదు. ధ్యానంలో ఎప్పుడైతే మన ఫిజికల్ బాడీని అంతే అన్నమయ కోశాన్ని వదిలేస్తామో, మర్చిపోతామో, ఆటోమేటిక్గా మనం ఉండేది శక్తి కాబట్టి శక్తి క్షేత్రాలు, శక్తి కోశాలు ఏమన్నా అవన్నీ అనుభవిస్తాం. అవే ప్రాణమయ కోశము, అదే మనోమయ కోశము. అంటే చక్కటి ట్రావెల్ చేస్తాము, రంగులు చూస్తాము, గ్రాఫిక్స్ చూస్తాము, ఎన్నో రకాల కళలు లాంటివి ఎన్నో అనుభవాలు వస్తాయి. విజ్ఞానమయ కోశం ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం చెప్పాను అది విజ్ఞానం. ఇప్పుడు నన్ను ఎవరో అన్నారు, నాకు తెలుస్తూ ఉంది నేను ఇంకేదైనా చెయ్యాలి. ఊరికనే నేను ఇప్పుడు చేస్తుంది కాకుండా ఇంకేదో చేయాలి అనేది. అది విజ్ఞానమయ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఆనందమయ కోశ ఎక్స్పీరియన్స్, బ్లిస్ బాడీ ఎక్స్పీరియన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు బాగా ఎంతో సంతోషంగా ఉన్నట్టు మనకు ఫీలింగ్ ఉంటుంది. ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు లేచి టైం చూస్తే 10:20 అయిందండి. అచ్చా! ఓకే. రైట్. అప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వరప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నేను ఇవాళే జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే. సో ఇవాళ నేను క్లాసు విన్నాను, మెడిటేషన్ చేశాను. యాక్చువల్గా ఒక 10 days నుంచి నేను పిఎంసి వీడియోస్ అవి చూస్తూ మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour చేస్తున్నాను. అయితే నాకు దాని మీద ఇంకా సరిగా రాకపోవటం, ఒక్కొక్కసారి మళ్ళీ ఆలోచనలు రావటం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అక్కడ ఇక్కడ ఆన్లైన్లో చెక్ చేస్తూ చివరికి మీరు దొరికింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇవాళే నా ఫస్ట్ డే. సో నా డౌట్ ఏంటంటే మళ్ళీ
నేను చేస్తున్నది కరెక్ట్ గా ఉందా లేదా నేను ఎలా తెలుసుకోవాలి? మీరు ఈ ప్రోగ్రామ్ తాలూకా డే 1, డే 2 వీడియోస్ చూడండి, రికార్డింగ్స్ చూడండి. ఓకే, ఓకే. ఉమ్, అక్కడ కొద్దిగా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ధ్యానం గురించి, అనుభవాల గురించి, ఉమ్, మనం చేసే ఉమ్, ప్రక్రియలో ఏం జరుగుతుంది అనేది చదవండి, అది వినండి. ఉమ్, ఉమ్, విన్న తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో ఫెసిలిటేటర్స్ ఉంటారు, వాళ్ళతో కూలంకషంగా మాట్లాడండి, డీటెయిల్గా మాట్లాడండి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అది. ఉమ్, ఉమ్. ఓకే, చాలా చాలా రైట్ సింపుల్. సార్. శ్వాస మీద ధ్యాస, ఆ మనసు శూన్యమవుతుంది. శూన్యమైనప్పుడు మనకు ఒక అనుభవాలు వస్తాయి, మనం అనుభవాల్లో ఉంటాము, ఆలోచనలు ఉంటే వెనక్కి రావడం, అదే కదా. అయితే అనుభవాలు అంటే ఏంటి కానివి, వీటి గురించి కొద్దిగా నేను డీటెయిల్గా చెప్పాను, అది వినేస్తే తర్వాత ఉమ్, నన్ను ఒక బుక్ ఒకటి పంపించాము, చిన్న ఉమ్, బుక్ ఉమ్, వాట్సాప్ గ్రూపుల్లో. ఆ ఉమ్, బుక్ని చదవండి, ఒక 50 పేజీల ఉమ్, పుస్తకం అది. దాని ద్వారా కూడా చాలా ఉమ్. విషయాలు తెలుస్తాయి. అప్పుడు మీకు సరే, అర్థమైపోతుంది సరిగా ఉందా లేదా అని చెప్పేసి అది. ఉం? సరే. ఓకే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంటుంది, ఆ జాయిన్ ఉమ్, అయితే ఆటోమేటిక్గా మీకు ఆ బుక్ అది ఉంది, అక్కడ మీరు క్వశ్చన్ పెట్టినా కూడా మీకు ఆ బుక్ అది పంపిస్తారు, చదవండి. రైట్, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. యా, అనిల్ కుమార్ గారు. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. ఎస్ సార్. Sir, sir, how are you? చెప్పండి. హౌ ఆర్ యూకి స్థానం లేదు. Okay. రిడెండెంట్ వర్డ్స్ అనవసరం కదా. వాక్క్షేత్రమైన కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ వీక్, కానివ్వండి చెప్పండి. సరే, ఒక క్వశ్చన్ సార్. చాలాసార్లు మనం వింటాము, మనల్ని మనం ఎలా అర్థం అంటే మనల్ని ఎలా తెలుసుకోవాలి, ఇది చాలాసార్లు వింటాము. అది ఏంటి కూడా పూర్తిగా మనకు అర్థం కాదు. అసలు మనల్ని మనం తెలుసుకోవడం ఏంటి, తర్వాత ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని ఫర్దర్ ఎలా, దాన్ని మన అప్లికేషన్ లో ఎలా ఉంచుకోవాలి, మన పర్పస్ ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివి ఇది మనకు దీంట్లో 40 days లో కవర్ అవుతుందా సార్? ఆల్రెడీ చెప్పడం మొదలు పెడుతున్నాము. Yeah. మనము దేహం కన్నా ఎక్కువ మనకు శక్తి అని చెప్తున్నాము. మనం ఏంటి అంటే ముందు మన పర్సనాలిటీ ఏంటి తెలుసుకుంటాము, మనలో ఎన్ని పరిమితమైన నమ్మకాలు ఉన్నాయి, ఇవన్నీ మనము కావు, మనం ఎలా అనుకుంటే అలాగా. కాబట్టి మనం ఏంటి, ఓకే నేను ఇంతే ఆలోచిస్తున్నాను, అది మనము. దాని నుంచి బయటపడి నేను ఏదైనా సాధించగలను అనుకుంటే అది మనము. సో మనం తెలుసుకోవాలంటే ముందు మన పర్సనాలిటీ అంటే నాలో నమ్మకాలు ఏమన్నాయో తెలుసుకోవటం, వాటిని తీసేయటము. మనము ట్రూగా నేను శక్తి, క్షేత్రము, ఆత్మ అనే విషయాలు తెలుసుకోవాలి కదా. ఆ విషయం కూడా మనము ఇందులో తెలుసుకుంటాము. నా మెదడుకి అంత పవర్ ఉంది, నేను ఇక్కడ ఆగిపోతున్నాను, నా ఆలోచనకి అంత పవర్ ఉంది, ఇక్కడ ఆగిపోతున్నాను తెలుసుకొని మనం అంటే మన పర్సనాలిటీ మార్చుకొని మన అభిప్రాయాలు, మన అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలంటే ఈ క్లాసుల్లో ఒకటి మెల్లగా వింటుంటే మీకు అర్థమవుతుంది. బుక్స్ చదవమని చెప్పాము కదా, ఈ బుక్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. నేను ఒక బుక్ పట్టుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది మనం ఏంటి అనేది. ఇక్కడ చెప్తుంటాము, మేము నేర్చుకుంటాము. దానికి ఏదైనా సంబంధించిన బుక్ ఉందా బుక్స్ సార్? చదవండి. అంటే ఒక పర్టికులర్ బుక్ ఉందా? సో పత్రిజీ లాక్డౌన్ సందేశాలను ఉంది, ఇది చదవండి. మీరు ఇంగ్లీష్ చదివితే కన్వర్జేషన్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాష్ చదవండి. యా, ఫస్ట్ బుక్. యా, అవి చదివితే మీకు ఆటోమేటిక్గా చాలా విషయాలు అర్థమైపోతాయి. ఇక్కడ ఎంత చెప్తే 10 నిమిషాలు చెప్పింది అక్కడ ఒక 10 పేజీలు 20 పేజీలు రాస్తారు డీటెయిల్గా, అందుకని అక్కడ బాగా అర్థమవుతుంది. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. గాడ్ బ్లెస్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ dear friends. We'll see you tomorrow. Thank you. ఓకే ఫ్రెండ్స్, ఒక స్మాల్ థింగ్ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు రికార్డెడ్ సెషన్స్ చూడాలి అంటే ఫస్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి తర్వాత మై కోర్సెస్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు ఏ కోర్స్ రిజిస్టర్ చేసుకున్నా కూడా మై కోర్సెస్లో ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళేసి మై కోర్సెస్లోకి వెళ్ళి మీకు ఏ రోజు సెషన్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే గ్రూప్లో మెసేజెస్ చేయండి, ఫెసిలిటేటర్స్ ఆన్సర్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.